సో ఇప్పుడు అంటే 4 ఏళ్ల పరిపాలనలో బీజేపీ చెప్పుకోదగినటువంటి విజయాలు ఏమి సాధించలేదు అనేటువంటిది ప్రతిపక్షాలు అంటున్నాయండి. అంటే గతంలో యూపీఏ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రైట్ టు ఫుడ్ కానివ్వండి, ఇట్లాంటి అంటే భూసేకరణ చట్టం కానివ్వండి, అట్లానే నరేగా కానివ్వండి, ఇటువంటి అంటే ల్యాండ్ మార్క్ చట్టాలు మేము తీసుకురాగలిగాము. బట్ బీజేపీకి మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రం ఈ 4 ఏళ్లలో చెప్పుకోదగినటువంటి ఒక్క కార్యక్రమం కూడా లేదు, విజయవంతమైంది అనేటువంటిది ఒకటి వినపడుతుందండి. అంటే ఇప్పుడు చెప్పుకునే పద్ధతిలో తేడా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు ఉపసంహరణ, దాని స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టడం అనేది అతిపెద్ద కార్యక్రమం. ఇవాళ మనం చూస్తే నల్లధనం మీరు తీసుకురాలేదని చెప్పేటువంటి నేతలందరూ కూడా దేశంలో ఎవరి దగ్గర ఏం డబ్బు ఉంది, ప్రతి రూపాయికి లెక్క కట్టి లెక్క చెప్పాల్సినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన డబ్బులో పెద్ద నోట్ల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాని ద్వారా వచ్చేటటువంటి యొక్క సంస్కరణల ఫలితాలు కొంత సమయం పడుతుంది. ఇది అతిపెద్ద మార్పు. ఇంతకుముందు ఎవరు కూడా ఈ యొక్క సాహసాన్ని ఖచ్చితంగా డిమానిటైజేషన్ ప్రతిపక్షాలు చెప్పినట్లు కాకుండా, ప్రచారం చేసినట్లు కాకుండా 100% విజయవంతమైంది. దీని యొక్క ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దానికి ప్రజామోదం ఉన్నదనే విషయాన్ని మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి మొదలు పెడితే నిన్న కర్ణాటక ఎన్నికల వరకు కూడా తెలిసింది. ఈ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నికలు అయ్యాయో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, ఇతర పార్టీలన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారు ఏదో తప్పు చేసినట్టు ప్రచారం చేశారు. అయినా ప్రజల ఆమోదం తెలిపారు. అంటే ఏమిటి? ప్రజల విశ్వాసంతో ఉన్నారు. ఇదే కాకుండా ఇవాళ మీరు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే దానికి వద్దాం. అంటే మీరు డిమానిటైజేషన్ విజయవంతమైంది అంటారు, బట్ దేర్ వాజ్ ఏ డివైడెడ్ ఒపీనియన్ ఆన్ దట్. అంటే ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పారో అంటే నల్లధనం అరకట్టబడుతుంది, లేదా అంటే కౌంటర్ఫీట్ నోట్స్ అన్నీ పోతాయి, ఉగ్రవాదం తగ్గుతుంది అని 3-4 చెప్పారు మీరు. తర్వాత డిజిటలైజేషన్ అవుతుంది 100% అని. ఇవన్నీ విజయం సాధించినట్టు ఈ 4 ప్రధానమైనటువంటి లక్ష్యాలు సాధించగలిగారు. ఖచ్చితంగా కదా. మీకు నేను చెప్పినట్లు ఇప్పుడు ఉగ్రవాదం అనేది కాశ్మీర్ దాటి బయటికి రాలేదు. గతంలో ఆల్మోస్ట్ 135 జిల్లాలలో పూర్తిగా స్ప్రెడ్ అయి ఉన్నటువంటి టెర్రరిజం ఇవాళ కాశ్మీర్లోనే. టెర్రరిజం అంటారా, తీవ్రవాదం అంటారా? యూ కెన్ కాల్ ఇట్ యాజ్. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెర్రరిజం ఇప్పుడు మీరు అన్ని చోట్ల మనం చూసాం. తీవ్రవాదం వేరు, టెర్రరిజం. జిహాదీ తీవ్రవాదమే కాకుండా మిగతా టెర్రరిజం కూడా మోరాలెస్ కంట్రోల్డ్. కొన్ని ప్రాంతాలకే అన్రెస్ట్ అంటే మీరు నక్సలైట్లని అంటే ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసామంటున్నారు. ఉగ్రవాదం వేరు, అంతర్గతమైనటువంటి తీవ్రవాదం. అవును, మీరు చెప్పింది ఉగ్రవాదాన్ని అరికడతా ఉన్నారు. కాశ్మీర్ సరిహద్దు ఏదైతే మనకి ఉన్నదో అక్కడ తగ్గుతున్నది కౌంటర్ఫీట్. సీమాంతర ఉగ్రవాదం అనేది ఒకటి, అంతర్గతంగా నక్సలైట్లు ఇటువంటి ఫోర్సెస్ ఈ రెండు ఫోర్సెస్ కూడా మీరు డబ్బు అందడం అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. కౌంటర్ఫీట్ కరెన్సీని ఎట్లా కూడా అరెస్ట్ చేశాము. దేశంలో ఉన్నటువంటి డబ్బు చాలామంది అన్నారు 15.5 లక్షల కోట్ల రూపాయలు ఉందని చెప్పారు, అవన్నీ బ్యాంకులకు వచ్చాయి, మరి ఎక్కడుంది నల్లధనం అని చెప్పేసి. వచ్చిన ప్రతి రూపాయి నల్లధనం కాదు అని చెప్పేసి ఎవరు నిర్ధారించలేరు. ఇప్పటికే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ని సంబంధిత శాఖాధికారులు ఇవి సస్పిషియస్ ట్రాన్సాక్షన్ 18 లక్షలు అన్నారు. అది ఎంతకాలం పడుతుంది? అవన్నీ ఇట్ టేక్స్ టైం కదా. మీరు 18 లక్షల ట్రాన్సాక్షన్స్ని మీరు ఇన్స్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాటిలో ఉన్నటువంటి అనామలీస్ అన్నింటినీ పట్టుకోవాలంటే మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని అనుసరించి కొంత సమయం పడుతుంది. కానీ దేశానికి తెలిసింది కదా, డబ్బు ప్రభుత్వానికి తెలిసింది. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర ఉన్నదానికి లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే సందర్భంలో 3 లక్షల షెల్ కంపెనీస్ని, ఇవంతా అనుబంధంగా జరిగినాయి, 3 లక్షల షెల్ కంపెనీస్ని రద్దు చేశాం. ఈ మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ కూడా 73,000 కోట్ల నల్లధనాన్ని పట్టుకున్నాం. మళ్ళీ సైడ్ లైన్స్లో బేనామీ ప్రాపర్టీస్ యాక్ట్ తీసుకొచ్చాం, నల్లధనాన్ని అరికట్టే బిల్ తీసుకొచ్చాం. భారతదేశంలో డబ్బులు అప్పుగా తీసుకొని చెల్లించలేక విదేశాలకు పారిపోయిన వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసి బ్యాంకులకు జమ చేయడానికి తీసుకొచ్చినటువంటి యొక్క బిల్ తీసుకొచ్చాం. ఇవన్నీ కార్యక్రమాలు ఖచ్చితంగా నల్లధనాన్ని అరికట్టడానికి, ఈ డిమానిటైజేషన్కి వచ్చినటువంటి సైడ్ లైన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నోట్ల రద్దు ఉపసంహరణ, కొత్త నోట్లు ప్రవేశపెట్టడం అంటే మీరు సింపుల్గా మనం ఇంగ్లీష్లో డిమానిటైజేషన్ అన్నాం. ఇది చాలా పెద్ద విధేయవంతమైనటువంటి చర్య. ఏదైనా ఒక రిఫార్మ్ తీసుకున్నప్పుడు మీరు 6 నెలల్లో, సంవత్సరంలో దాని ఫలితాలు రావాలనుకోవడం అనేది అంటే 50 రోజుల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రధాని గారు చెప్పిన దాన్ని ప్రతిపక్షాలు కొంత వక్రీకరించాయి. 50 రోజుల్లో ఆయన ఏం చెప్పారంటే నోట్లు రద్దు చేసి బ్యాంకుల్లోకి తీసుకున్న తర్వాత కొత్త నోట్లు ప్రజలకు ఇవ్వడం కోసం
ఆ సమయం కొంత తీసుకున్నామని చెప్పాం. 60 రోజులలో మీకు సరిపడా డబ్బు వచ్చేంతగా బ్యాంకులలో కానీ ఏటీఎంలలో కానీ అంతే. ఆల్టర్నేటివ్ కరెన్సీ అంటే మీరు 2000 నోట్లు వచ్చాయి, కొత్త 500 నోట్ల రూపాయలు వాటికి 50 రోజులు అడిగారు తప్పితే మొత్తం ఫలితాలన్నీ 50-60 రోజులు వస్తాయని చెప్పేసి వారు అన్న మాటల్ని ప్రతిపక్షాలు వక్రీకరించాయి. కానీ వాటికి సంబంధించినటువంటి సంస్కరణ ఫలితాలు ఇవాళ మనం చూస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు కూడా, రేటింగ్ సంస్థలు అయ్యండి, ఈ ఆర్థిక విశ్లేషణ చేసేటువంటి సంస్థలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పారు. ఈవెన్ ప్రపంచ బ్యాంకు అధికారులు కూడా చెప్పారు ఇది ఒక విజయవంతమైన చర్య, భారతదేశం రాబోయే రోజుల్లో వీటి ఫలితాలను చూస్తుందని చెప్పారు. అంటే దీనివల్ల ఉద్యోగాలు 15 లక్షల ఉద్యోగాలు పోయినాయి, అసంఘటిత రంగం పెద్ద ఎత్తున దెబ్బతిన్నది అనేటువంటి వ్యాఖ్యలను మీరు అంటే పరిగణలో తీసుకోరా? ఇప్పుడు పరిగణలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత గల వ్యక్తులుగా తీసుకోవాలి. కానీ ఏది నిజమైన ప్రచారము, ఏది అబద్ధమైన ప్రచారము, ఈ ప్రచారానికి నిజమైనటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా లేదనే విషయంలో ప్రతిపక్షాల దగ్గర ఎక్కడ కూడా సమాచారం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ 2017 and 18కి జీడిపి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ 7.4%. మీరు వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, అనుబంధ రంగాల్లో, సర్వీస్ ఇండస్ట్రీలో కానీ గ్రోత్ లేకుండా, గ్రోత్ ఉండాలంటే హ్యూమన్ రిసోర్స్ హ్యాస్ టు వర్క్, హ్యూమన్ క్యాపిటల్ హ్యాస్ టు వర్క్, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయి ఉండాలి, తద్వారా సంపద పెరగాలి. ఇది లేకుండా జీడిపి ఎట్లా పెరుగుతుంది? అంటే విషయాల్లో జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందని మీరు చెప్పారు. ఇప్పుడు 7.8% ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఫర్ 17-18 అని చెప్తా ఉన్నారు. బట్ ఇన్ రియల్ టర్మ్స్ అది ఇస్ నథింగ్ బట్ 5% అనేటువంటిది అందరూ చెప్తున్నారు కదా. డిమానిటైజేషన్ ప్రవేశపెట్టిన తర్వాత 1-2 క్వార్టర్స్లో కొద్ది ఇబ్బందులు వచ్చినమాట వాస్తవం. కొంత డ్రాస్టిక్ డిక్లైన్ ఉంది, అంటే షార్ప్ డిక్లైన్ ఉందని చెప్పినటువంటి వాస్తవం. కానీ ఇమ్మీడియట్గా ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అది పెరిగింది. ఈ సంవత్సరం యొక్క గ్రోత్ రేట్కి 7.8% ఆల్రెడీ మనమే కాదు, అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని ధృవీకరించాయి. భారతదేశం వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈవెన్ వరల్డ్ జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ రేట్ కూడా పెరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch